నేనున్న ముంబై ఇల్లు మీకు చూపిద్దాం అనుకున్నాను. ఒక రెసిడెంట్ ఒక ల్యాప్టాప్లో అంత పని చేస్తాడా అని నాకు తెలీదు. రెసిడెన్సీ ఈ ఇంట్లోనే అయింది. నాకు అందంగా ఉన్నామమ్మా. నకిలీ చికెన్ బిర్యానీ అనగానే బర్డ్ ఫ్లూ వచ్చింది. నో చికెన్ బిర్యానీ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వీడియో అనమాట. నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఇట్లా హోమ్ టూర్, అంటే నేనున్న ముంబై ఇల్లు మీకు చూపిద్దాం అనుకున్నాను. సో ఈరోజు చూపిస్తున్నాను. యాక్చువల్లీ చాలా వెకేటింగ్ ప్రాసెస్లో ఉన్నాం మేము. సో కొంచెం ఇక్కడక్కడ ఉన్నాయి ఇంట్లో థింగ్స్ అన్నీ. ఇది 3 BHK ఫ్లాట్ అనమాట. నేను నా రూమ్మేట్ ఉంటాము. సో నా రూమ్మేట్ అయితే కరెంట్లో అయితే దాన్ని వెకేట్ చేసేసింది నిన్న. సో నేను రేపు వెకేట్ చేస్తాను. సో ఆలోపు ఇది తీసుకుందాము, నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుంది అనుకున్నాను. సో ఇది హాల్ అనమాట. ఇక్కడ నుంచి ఎంటర్ అయితే ఇటు సైడ్ సో ఇది కిచెన్ అనమాట. నేను మోస్ట్లీ అన్నీ నేను కుకింగ్ చేసుకునేదంతా ఇందులోనే చేశాను. బట్ ఈ ఫ్రేమ్లో నేను మీకు ఎప్పుడు కిచెన్ని చూపించలేదు. ఎప్పుడు నేను కెమెరా అక్కడ పెట్టి ఇటు సైడ్ చూపించేదాన్ని. సో ఇటు సైడ్ నుంచి మీకు చూపిస్తాను. సో ఈ వాషింగ్ మెషిన్ నేనే తీసుకున్నాను అనమాట. నా ఫస్ట్ వచ్చిన స్టైపెండ్ శాలరీతో ఫస్ట్లో తీసుకున్నాను. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3 years ఈ వాషింగ్ మెషిన్కి. అండ్ ఈ ఇంటికి మేము షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 years అయింది. సో 2 yearsగా ఉన్నాము. ఫుల్ ఆల్మోస్ట్ రెసిడెన్సీ ఈ ఇంట్లోనే అయింది నాకు. సో లాట్ ఆఫ్ మెమరీస్ అన్నీ అనమాట. ఈ కిచెన్లో మేము అందరం కలిసి కుక్ చేసుకుంది, మా ఫ్లాట్మేట్, నేను అండ్ మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా కుకింగ్ చేసిన వీడియోస్లో మీరు చూడొచ్చు అందులో. సో మమ్మీ కూడా చాలా ఐటమ్స్ ఇవన్నీ మమ్మీనే అరేంజ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇలా ఉండేది కాదు. అండ్ ఇప్పుడు చాలా డిస్మాంటిల్ చేస్తాం. యాక్చువల్లీ అన్నీ సర్దేశాము. కొన్ని బయట ఉన్నాయి జస్ట్ ఫర్ 2 days కోసము. సో ఇవన్నీ మమ్మీ అన్నీ నీట్గా పెట్టారనమాట. ఇంతకుముందు ఇంకా చాలా వర్స్గా ఉండేది. అండ్ మా మెయిడ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. తను కూడా అన్నీ చేసి అన్నీ హెల్ప్ చేసి పెట్టింది. అందుకే ఇలా నీట్గా ఉంది. బట్ యాక్చువల్లీ ఇంత నీట్గా ఉండదు. మీకు తెలుసు కదా బ్యాచులర్ హౌస్లో ఎలా ఉంటుందో. సో ఇప్పుడు నెక్స్ట్ నా ఫేవరెట్ రూమ్. సో 3 BHK అన్నాను కదా, అక్కడ నా ఫ్లాట్మేట్ది ఇంకొక రూమ్. ఇది 2 bedroom. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. ఇది 3rd bedroom. ఎప్పుడైనా మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు లైక్ అప్పుడప్పుడు యూస్ చేస్తాం. ఇప్పుడు కరెంట్లీ అయితే ఇలా మొత్తము డిజార్గనైజ్డ్గా ఉందన్నమాట. బట్ ఈ రూమ్కి మ్యాక్సిమం వెంటిలేషన్ వస్తుంది. బట్ ఈ రూమ్ మేము అంత యూస్ చేయము. ఎప్పుడైనా మా పేరెంట్స్ వచ్చినప్పుడు లేదా నా ఫ్రెండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు అలా యూస్ చేస్తాం అనమాట. ప్రస్తుతానికైతే ఇది ఇలా ఉంది. మేము చాలా అన్ని సర్దే ప్రాసెస్లో ఉన్నాం కదా. సో నెక్స్ట్ వచ్చి ఇది నా రూమ్ అనమాట. సో వెల్కమ్ టు మై రూమ్. సో ఇది నా రూమ్. సో బేసికలీ నా రూమ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. పెద్దగా చేంజెస్ ఏం చేయను. ఇంతకుముందు ఇవన్నీ ఉండేవి కాదు. ఒక 1.5 year నుంచే పెట్టాను ఇవి. ఫస్ట్ వచ్చి ఉన్న కొత్తలో ఇవి లేవు రూమ్లో. ఇవి నేనే తీసుకున్నాను ఎందుకంటే రూమ్లో ఒక టేబుల్ చైర్ కావాలి అని చెప్పి. అండ్ ఇది బెడ్ అనమాట. ఈ డెకరేషన్ అంతా నేనే చేశాను చాలా కష్టపడి. మీ నా దివాళీ బ్లాగ్స్ వాటిలో చూస్తే మీకు అర్థమవుద్ది. ఈ టేబుల్ మీద మ్యాక్సిమం ఆఫ్ ద స్టఫ్ ఉంటుంది అనమాట. నేను డైలీ యూజ్ చేసే స్టఫ్ ఉంటుంది. ఇది నా ల్యాప్టాప్, నేనే తీసుకున్నాను. ఇది కూడా ఫస్ట్ ఇయర్లో. సో అంటే మెడికోస్కి ల్యాప్టాప్లో పెద్దగా పని ఉండదు. బట్ మేము చాలా థీసిస్ వర్క్ చేయాలి, చాలా ప్రెజెంటేషన్స్ చేయాలి. సో నాకు తెలీదు అంత వర్క్ ఉంటుంది. ఒక రెసిడెంట్ ఒక ల్యాప్టాప్లో అంత పని చేస్తాడా అని నాకు తెలీదు. ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయ్యాను. సో హ్యాడ్ టు టేక్ ఎ ల్యాప్టాప్ అనమాట. సో ఇది నేను ఫస్ట్ ఇయర్లో తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసేసి నేను లాక్డౌన్లో ఉన్నప్పుడు నేనే పెయింటింగ్ అవి చేశాను అనమాట. అంటే అప్పుడు యూజీ అయ్యి ఇంటర్న్షిప్ ఆ టైంలో చేశాను. సో నేను ఇవన్నీ ఫ్రేమ్లో, ఈ ఐకియా ఫ్రేమ్లో పెట్టి నేనే తెచ్చుకున్నా ముంబైకి వీటిని. సో అదొకటి ఇక్కడ మెమరీగా పెట్టుకున్నా అనమాట. ఇది వచ్చేసేసి మేము మీరు నా ఊటీ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుద్ది. నేను నా ఫ్రెండ్ అనమాట. అక్కడ మేము దీన్ని ఏమంటారు, కాదు రోప్ షిట్, దీన్ని ఏమంటారు మర్చిపోయినాను. సో అది చేసింది నేను. ఆ ఫ్రేమ్ అక్కడే చేసి ఇచ్చారు. సో అది తీసుకున్నా అనమాట. అండ్ ఇవి వచ్చి నేను అప్పుడు మీషోలో ఆర్డర్ పెట్టాను, కొంచెం మన కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పి. ఇదేమో ఈ ఫోటో వచ్చేసేసి నా ఫ్రెండ్స్, వీళ్ళంతా రెసిడెన్సీ ఫ్రెండ్స్ అనమాట. అప్పుడు మా హాస్పిటల్లోనే గర్భా నైట్ అవుతుంటే అక్కడ మేము డాండియా అప్పుడు తీసుకున్నాము. ఇది అక్కడ ఫోటో బూత్ అని చెప్పి పెట్టారు. సో అది తీసుకున్నాం అనమాట. అండ్ ఈ ఫోటో వచ్చేసి నా రూమ్మేట్, నేను నా రూమ్మేట్ ఫస్ట్ ఇయర్లో తీసుకున్న ఫోటో బీచ్ దగ్గర.
బీచ్ దగ్గర మేము తీసుకున్న ఫోటో అనమాట. ఇది యాక్చువల్లీ కొంచెం డార్క్గా ఉంది, బట్ ఇట్స్ వన్ బ్యూటిఫుల్ మెమరీ. అండ్ ఈ ఫోటో వచ్చేసేసి నా ఫ్రెండ్ నా బర్త్డేకి ఇచ్చింది. ఫ్లవర్, నా బర్త్డే బ్లాగ్లో చూస్తే మీకు అర్థమవుద్ది, ఫ్లవర్ బొకేలో ఇది పెట్టించారనమాట. ఇదేమో పూణేకి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో ఫ్రేమ్. ఇది పూణే వెళ్ళాము అప్పుడు మేము ఉమెన్స్ ర్యాలీకి. సో ఆ ఫోటో అనమాట. అండ్ కొన్ని ఫోటో ఫ్రేమ్స్, కొన్ని థింగ్స్ ఇక్కడ పెట్టాను నేను. ఇదేమో నేను ఇక్కడ ఎగ్జిబిషన్లో తీసుకున్నా అన్నమాట. ఇది సెరామిక్ది, ఇది చాలా ఫేమస్ ముంబైలో, లోనావాలా అంతా ఇదే ఉంటుంది. అండ్ నాకు సన్ఫ్లవర్స్ ఇష్టం అని చెప్పి నేను సన్ఫ్లవర్స్ ఇలాంటి ఫ్లవర్స్ తెచ్చి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వెనక కూడా ఒక నా ఫ్రేమ్ ఉంది, నా బర్త్డే అప్పుడు తీసుకున్న ఫ్రేమ్ అనమాట. సో అది కూడా నేను జాగ్రత్తగా ఇట్లా వెనక పెట్టాను. అండ్ ఇది వచ్చేసేసి అప్పుడు మేము లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు గోవా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనమాట. ఇంత స్టిల్ ఇంకా గోవా మట్టి ఉందనమాట. బీచ్లో తీసుకున్నాము, అక్కడ పెడతారు కదా బీచ్లో యూజువల్లీ యాంక్లెట్స్ అమ్ముతారు కదా, అప్పుడు తీసుకున్నాం అనమాట ఇది. అండ్ ఇక్కడ అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్ని పెట్టానమాట. ఇదేమో నా కిడ్డీ బ్యాంక్. ఇది ఫస్ట్ యూజ్ చేసేదాన్ని, తర్వాత యూజ్ ఆపేసాను. ఇది ఇంతకుముందు యూజ్ చేసే కిడ్డీ బ్యాంక్ అనమాట నాది. అండ్ ఇవి 2 ఫ్రేమ్స్ అప్పుడు ఒకసారి బీకేసీ వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. ఒక ఈవెంట్లో మాకు ఇలా ఇచ్చారు, సో అది కూడా ఇక్కడ పెట్టాను నేను ఫ్రేమ్స్ లాగా. సో ఈ పోర్షన్ వచ్చేసి మొత్తం ఓపెన్ ఉండేది. నేను ఈ వాల్ పేపర్ పెట్టి ఇంకా ఇలా చేశాను అనమాట. ఇదంతా ఒక వాల్ పేపర్, లేదంటే యూజువలీ విండో ఏసీ టైప్లో ఇచ్చాడనమాట. బట్ ఇప్పట్లో విండో ఏసీ ఎవరు వాడట్లేదు కదా, సో అందుకే దీన్ని మొత్తం నాకు వెంటిలేషన్ టూ మచ్గా వస్తుంది, టూ మచ్ బ్రైట్ ఉంటుంది అని చెప్పి నేను మొత్తం అలా కవర్ చేస్తాను వాల్ పేపర్తో, కొంచెం అందంగా ఉంటుంది, ఎస్థెటిక్ అని చెప్పి. అదేగాక ఇది వచ్చేసి లైట్. ఇది మీరు నా పాత వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుద్ది, దివాళీ వ్లాగ్లో కూడా ఉందన్నమాట ఈ లైట్. 2 లైట్ నియాన్ లైట్స్ అనమాట, నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. దానికి చుట్టూ సన్ఫ్లవర్స్ లా పెట్టాను, నా నియాన్ లైట్ అనమాట. మీకు నా పాత వ్లాగ్స్ లో చూస్తే అర్థమవుతుంది. సో అది కూడా ఇక్కడ పెట్టాను. ఇది యూజువల్లీ నైట్ టైం నేను ఆన్ చేస్తాను అనమాట. టూ మచ్ ఇట్లా ఎలాంటి ఫుల్ పింక్ లా ఉంటుంది అన్నమాట ఇల్లంతా. ఇప్పుడు ఇక్కడికి ఫ్రేమ్. సో ఇవన్నీ ఏమో వుడెన్ కబోర్డ్స్ లాగా ఇచ్చారనమాట. చాలా లాంగ్ కబోర్డ్స్ ఇచ్చారు. ఆ పై వరకు నేనైతే యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఈ కబోర్డ్ యూజ్ చేస్తున్నాను. అవన్నీ నేను అసలు ఎప్పుడు ఓపెన్ కూడా చేయలేదు. ఈ మధ్యలో మిర్రర్ టైప్లో ఇచ్చారనమాట. అండ్ ఇది బెడ్ అండ్ కాట్ నేనే తీసుకున్నాను. ఫస్ట్ మంత్ ఆఫ్ రెసిడెన్సీలోనే ఇవన్నీ తీసుకున్నాను. అండ్ ఇంకొక కబోర్డ్ అవి కూడా తీసుకున్నాను, కానీ అవన్నీ ఇప్పుడు అమ్మేశాను అనమాట. అంటే ఇంత కబోర్డ్స్ ఉన్నాయి కదా, సో అవసరం లేదు అని. సో ఇది బెడ్, మెటల్ బెడ్ అంటే ఇది తీసుకున్నాను అనమాట ఫస్ట్ మంత్. ఇదైతే నా ఆల్ 3 years ఆఫ్ రెసిడెన్సీలో ఉంది ఇది నాతో ఈ బెడ్. ఇక్కడే తినడం, ఇక్కడే పడుకోవడం, ఇక్కడే చదువుకోవడం, అన్నీ లిటరలీ ఆన్ దిస్ బెడ్ అనమాట. బికాజ్ ఇంకొక ప్లేస్ లేదు మనకి అన్నీ చేయడానికి. సో అండ్ ఈ కబోర్డ్స్ వచ్చేసి సో ఇది చాలా పెద్ద ఫ్రేమ్ అద్దం అనమాట. ఇప్పట్లో ఈ ఫ్రేమ్ అద్దం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, బట్ ఇది ఆల్మోస్ట్ సమ్ 15 years బ్యాక్ అపార్ట్మెంట్. సో 15 years ముందు మనము ఇలానే కదా ఫ్రేమ్ ఉన్న అద్దం చూసేవాళ్ళము, డ్రెస్సింగ్ టేబుల్ లాగా బోహో ఫ్రేమ్ టైప్లో. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. సో నాకు ఇలాంటి ఫ్రేమ్ నాకు చాలా నచ్చింది అనమాట. ఇది చాలా పెద్ద అద్దము, ఫుల్ లెంత్ అద్దం అనమాట. అండ్ ఇక్కడ నేను ఏవో చిన్నవన్నీ అతికిచ్చాను, అవి తీయడానికి నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అండ్ ఈ 2 racks వచ్చేసి నాకు కంప్లీట్లీ మేకప్వి అనమాట. ఇప్పుడు అంతా చాలా మెస్సీగా ఉంది, నేను ఇవన్నీ చూపించలేను. సో ఈ 2 ఇవి. అండ్ మెయిన్ కొన్ని లోషన్, పర్ఫ్యూమ్ అవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఈ కబోర్డ్ మొత్తము నాకు మొత్తము అన్ని ఈ కబోర్డ్ మొత్తము బయటకి వేసుకెళ్ళే వేర్ అనమాట. అన్ని బీచ్ వేర్ అట్లా అన్నీ పెట్టుకున్నాను నేను, జీన్స్ అవన్నీ. సో ప్రస్తుతానికి అంత ఆర్గనైజ్డ్గా లేదు, సో అలా పెట్టుకున్నాను. ఇక్కడ అన్ని జీన్సెస్, ఇక్కడ అన్ని టాప్స్, డ్రెస్సెస్, అలా కిందంతానేమో బ్యాగ్స్ అలా పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చేసి సో ఇదంతానేమో కర్టన్స్. ఈ మధ్యలో ఒకటేమో ఇలాగ బ్లూ కర్టన్ వేసాను, అండ్ మధ్యలో షియర్ కర్టన్ వేసాను అనమాట. అంటే వింటర్స్లో, రెయినీలో, మాన్సూన్లో మెయిన్గా మనకి లైటింగ్ ఉండదు కదా, సో అందుకే షియర్ కర్టన్ పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చేసి సమ్మర్స్కి టు బ్లాక్ అవుట్, ఇది చాలా ఇంపార్టెంట్. కరెంట్లో అయితే ఇదే వాడుతున్నాను నేను, సో అలా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే టూ మచ్ వెంటిలేషన్ ఉంటుంది,
టూ మచ్ వెంటిలేషన్ ఉంటుంది అనమాట. అండ్ బేసికలీ ముంబై హౌసెస్లో మనకి బాల్కనీస్, ఇప్పుడు మన హైదరాబాద్ హౌసెస్లో బాల్కనీస్ ఉన్నట్టు మనకి ఇక్కడ బాల్కనీస్ ఉండవు. వాళ్ళకి ఇలా పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి అనమాట. ఇలా చాలా వైడ్ విండోస్ ఉంటాయి. వీటికి ఇవేమి ఉండవు, ఇట్లాగా మెష్ టైప్లో బయట ఉంటుంది అనమాట. సో మీరు నా చాలా వ్లాగ్స్లో చూసుంటారు. నేను మోస్ట్లీ వ్లాగ్స్ అని ఇక్కడ పెట్టే చేసేదాన్ని అనమాట. అంటే గెట్ రెడీ విత్ మీ కైండ్ ఆఫ్ ఇక్కడ వీడియో పెడతాను, లేదంటే ఇక్కడ స్టిక్ చేసి నేను ఇదంతా వచ్చేలాగా తీసుకునేదాన్ని. సో అదనమాట ఇది. సో ఇంత ఎండ వద్దు అన్నప్పుడు నేను షియర్ కటన్ వేసి ఇలా చేస్తాను. ఇవన్నీ నేను అమెజాన్లో ఐకియాలో ఆర్డర్ చేశాను అనమాట అప్పుడు. అండ్ ఈ అల్మారా మెయిన్గా వచ్చేసి నా డైలీ వేర్, నా స్క్రబ్స్ అన్ని అండ్ నైట్ వేర్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. సో ఇది కొంచెం అంతా మెస్సీగా ఉంది. ఇక్కడంతానేమో నా డైలీ వేర్, ఆ వెనక స్క్రబ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని బ్యాగ్స్ కూడా నావి ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. పైన కూడా నా బ్యాగ్సే ఉన్నాయి మోస్ట్లీ. నా బ్యాక్ ప్యాక్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడంతానేమో నా ఎథనిక్ వేర్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇందులో ఈ 2 ర్యాక్స్ చాలా పెద్దగా ఇచ్చారు, చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి. ఒక దాంట్లోనేమో నా ఇన్నర్ వేర్, ఒక దాంట్లోనేమో అన్ని యూస్ఫుల్ ఏమంటారు నా డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకున్నాను. అవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనకి ఇంట్లో అయితే బీరువా ఉంటుంది, వాటికి లాక్ వేసి అన్ని పెడదాం. ఇక్కడ మాత్రం బీరువా లాక్ ఏం లేదు, సో ఇలానే పెట్టుకోవాలి. అండ్ నా మెయిన్గా నా రూమ్కి లాక్ ఉంటుంది అనమాట. నా రూమ్ లాక్ వేసేస్తాను వెళ్ళేటప్పుడు, సో అలా చేసుకుంటాను. అండ్ ఇటు సైడ్ తిప్పితే ఇక్కడేమో లాస్ట్ టైం లాల్బాగ్ వెళ్ళాను కదా, అదే ఫస్ట్ టైం నేను చూడడము. సో ఆ వ్లాగ్ కూడా ఉంది నా ఛానల్లో, లాల్బాగ్ వినాయకుడిని ఫస్ట్ టైం చూసాను అని. సో అది ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ కొన్ని స్టిక్కర్స్ ఇలా అతికిచ్చాను. ఇది అప్పుడు ఎగ్జామ్ టైంలో నాకు ఈ స్టిక్కర్స్ దొరికాయి అనమాట. సో అలా ఒక్కొక్కటి అతికిచ్చాను, చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పి. అండ్ గణేష్ అని ఇక్కడ అతికిచ్చాను అనమాట. సో ఎప్పుడు ఎనీ టైం నాకు లోగా అనిపించినప్పుడు, ఎప్పుడైనా ఐఎమ్ ఫీలింగ్ అలోన్ ఆర్ ఫీలింగ్ సాడ్, పేరెంట్స్ని మిస్ అవుతున్నాను, లేకపోతే ఇలా ఏమైనా ఉన్నా జస్ట్ ఐ విల్ డైరెక్ట్లీ సీ గణేష్ అనమాట. నిద్రపోయి లగాన్ ఫస్ట్ నేను గణేష్ అని చూసి నా డే స్టార్ట్ చేస్తామన్నమాట అలా. సో అదయ్యాక ఇక్కడ మొత్తం నా కీస్ సెక్షన్. ఇన్ని కీస్ ఎందుకు ఉన్నాయని అడగద్దు, ఇన్ని కీస్ ఏంటేంటో కూడా నేను అసలు మర్చిపోయాను. నేను యూజువల్గా యూజ్ చేసే కీస్ మాత్రం. సో ఈ కీస్ మెయిన్గా నేను యూజ్ చేస్తాను అనమాట. ఇందులో అన్నీ ఉంటాయి. అండ్ ఇది నేను లాస్ట్ టైం నా కాన్వకేషన్ బ్లాగ్లో చూపించాను కదా, ఈ కీ చైన్ నేను తీసుకున్నాను అనమాట. లాస్ట్ టైం కాన్వకేషన్ బ్లాగ్లో చూపించాను కదా, డివే పాటిల్ది సావెనియర్ టైప్లో ఈ కీ చైన్ నేను తీసుకున్నాను. అండ్ ఇందులో ఏమో అన్ని మెయిన్ కీసే. ఇదేమో నా మెయిన్ ఇంటి కీస్, ఇది వచ్చేసి నా లాకర్ కీస్, ఇది వచ్చేసి ఈ రూమ్ కీస్ అనమాట. అండ్ ఇది కార్ కీస్. సో ఇంత హెవీగా ఉంది. ఇది రకరకాల కీస్ ఉన్నాయి, బట్ అన్నిట్లో ఒకటి స్పెషల్ కీ చైన్ ఉంది అన్నమాట. ఏంటి అంటే ఇది. సో ఇది ఏంటంటే మా డాడీ రాశారు. ఇది నేను సెకండ్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా ఇలాంటి వుడెన్ కీ చైన్ కొని దాని మీద నా పేరు రాశారనమాట. సో అది ఎన్నో ఇయర్స్గా నాతోనే వస్తుంది ఈ కీ చైన్. సో ఇది నేను లూజ్ చేసుకోవాలనుకోవట్లేదు. దీనికి ఇవన్నీ ఏంటంటే చాలా కీస్ ఉన్నాయి. ఐ గెస్ ఇది ఫ్రిడ్జ్ కీస్ అనుకుంటా. అండ్ ఇది వన్ ఆఫ్ ద కబోర్డ్ కీస్. ఇది సంథింగ్ చాలా కీసులు ఉన్నాయి. అన్ని ర్యాండమ్గా అన్ని తెచ్చి ఇక్కడ పెట్టాను, ఒక దగ్గర మిస్ప్లేస్ అవ్వకుండా. సో అదే కాక ఇది వచ్చేసి వాష్రూమ్ చాలా చిన్నగానే ఉంటుంది. దీని మీద కూడా 2-3 ర్యాండమ్గా ఇలా స్టిక్కర్స్ అతికిచ్చాను. ఇంతకుముందు దీని మీద నాకు మొత్తము నేను ఎప్పుడైనా ఫోటో దొరికితే నేను పేస్ట్ చేస్తాను. నాకు దీని మీద అన్నీ నా స్కెడ్యూల్, నా ఎగ్జామ్ టైమింగ్స్, డేట్స్ అండ్ నా డైలీ రోటా అవన్నీ రాసుకొని పెట్టుకొని దీని మీద స్టిక్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే లెగగానే నాకు ఇదే కనిపిస్తుంది అని చెప్పి అలా పెట్టాను. బట్ ప్రస్తుతానికైతే ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. బట్ ఇవన్నీ డిస్మాంటిల్ చేయాలన్నమాట. దాంతోపాటు నేను ఫస్ట్ ఇయర్లో ఇది మా పేరెంట్స్ నాకు కొనిచ్చారన్నమాట ఏసీ. అస్సలు నేను వేడికి అస్సలు ఉండలేను, అది ఇంత ముంబైలో. అండ్ నాకు రెసిడెన్సీ స్టార్ట్ అయింది సమ్మర్లో అనమాట. సో ఆ టైంలో ఇంకా మా డాడీ నాకు ఈ ఏసీ కొనిచ్చారన్నమాట. ఇది ఫస్ట్ ఇయర్లో కొన్నాను. ఎన్ని ఇళ్ళు మారినా అది ఇన్నిసార్లు నాతో పాటు కూడా తిరిగింది. సో ఇప్పుడు ఇవన్నీ డిస్మాంటిల్ చేసి మేము మొత్తం హోల్ లైఫ్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేయాలన్నమాట. సో అది ఎలా అవుతుందో. సో ఇదంతా హాల్ ఏరియా అనమాట. ఇక్కడ చాలా పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారు. టూ మచ్ వెంటిలేషన్ వస్తుంది, చాలా ఎండ కూడా వస్తుంది అనమాట. సో మేము మోస్ట్లీ బట్టలన్నీ ఇక్కడ ఆరేస్తాము. సో ప్రస్తుతానికి నేను దీన్ని పక్కన పెట్టి చూపిస్తున్నా. ఇక్కడ అన్ని లైట్స్ పెట్టాము. అప్పుడు లాస్ట్ టైం నా దివాళీ వ్లాగ్లో మీరు చూస్తే అర్థమవుతుంది. లైట్స్ పెట్టాము. ఆ రోజు నుంచి మళ్ళీ మేము లైట్స్ తీయలేదు, అలానే ఉన్నాయి. సో అదేలాక అండ్ ఇక్కడ వచ్చేసేసి ఫ్రిడ్జ్. యూజువలీ ఫ్రిడ్జ్ మీద చాలా థింగ్స్ ఉంటాయి.
బట్ అన్నీ క్లియర్ చేస్తాము. అండ్ ఇది కూడా నేను నా రూమ్మేట్ కలిసి తీసుకున్నాం అనమాట. ఈ ఫ్రిడ్జ్ ఆన్లైన్లోనే తీసుకున్నాము. అండ్ ఆల్మోస్ట్ 2.5 years అలా అయింది ఈ ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్లో స్టఫ్ అయితే ప్రస్తుతానికి ఏం లేవు, అన్నీ ఎంటీ చేసేసాము. సో ఇది జస్ట్ సింగిల్ డోర్ నార్మల్ ఫ్రిడ్జ్ అనమాట. అండ్ ఇది ఐకియా టేబుల్. ఈ టేబుల్ కూడా నేనే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా నేనే తీసుకున్నాను అనమాట. ఇలాంటి స్టఫ్, ఫ్రిడ్జ్లో పెట్టే స్టఫ్ అన్నీ కూడా నేనే తీసుకున్నాను, యూజ్ అవుతాయి అని చెప్పి. ఈ ఐకియా టేబుల్ ప్రస్తుతానికి అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే చాలా ఇలాగ వాగ్లీ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఐకియాలోనే తీసుకున్నాను నేను. ఇది నా ఫేవరెట్ ఐటమ్. ఆ పాత ఇంట్లో ఉన్నప్పుడు మాకు కబోర్డ్స్ ఉండేవి కాదు. సో కబోర్డ్స్ లేకపోవడం వల్ల నేను మోస్ట్లీ స్టఫ్ ఇందులోనే పెట్టేదాన్ని. అన్ని కబోర్డ్ స్టఫ్ ఇందులో ఎలా పెట్టేదాన్నో నాకు కూడా డౌట్గా ఉందన్నమాట. సో దీనికి ఇలా ర్యాక్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్నీ ఖాళీ చేస్తాం ర్యాక్స్ అన్నీ. సో అంటే షిఫ్టింగ్ కదా అనేసి. అప్పట్లో ఇంత స్టఫ్ ఉండేది నా దగ్గర, ఇప్పుడు ఇంత స్టఫ్ అయిపోయింది. లిటరలీ పెద్ద పెద్ద కబోర్డ్స్ నిండిపోయి అంత స్టఫ్ వచ్చింది. అండ్ ఇది కూడా చిన్న ప్లాంట్, బాన్సాయ్ ప్లాంట్. మీరు లాస్ట్ టైం నా బ్లాగ్లో చూస్తే మీకు అర్థమవుద్ది. ఈ ప్లాంట్ కూడా నా బర్త్డే గిఫ్ట్ వచ్చింది అనమాట. సో అప్పటి నుంచి నేను చాలా కేర్ఫుల్గా పెట్టుకుంటున్నాను. మా మమ్మీ కెమెరా వెనక నవ్వుతుంది, నువ్వు పెట్టావా నేను పెట్టానా అని. యాక్చువల్లీ మా మమ్మీ దాన్ని టేక్ కేర్ చేస్తుంది అనమాట. అంటే మేము హైదరాబాద్ వెళ్ళాం కదా, లాస్ట్ ఒక 10 days నుంచి లేము. సో దానికే మమ్మీ చాలా టాక్టిక్స్గా వాటర్ని ఇలా పెట్టి చేసింది. ఒక బాటిల్లో వాటర్ పోసేసి దానిలో ఒక కాటన్ థ్రెడ్ దీనిలోకి చెట్లోకి వేసి ఆ బాటిల్లో నీళ్ళు చెట్లోకి వస్తాయి అనమాట. అవి థ్రెడ్ తో అలా వస్తాయి అనమాట. సో కంప్లీట్ గా ఇది మాయిస్ట్ గానే ఉంటుంది అనమాట. సరిపోలేదు, అది మాయిస్ట్ గానే ఉంది. సో ఇది ఇలా ఉండడానికి కారణం అయితే కేవలం మా మమ్మీయే. చాలా కష్టపడి దీన్ని అలా ప్లాన్ చేసి, ఆబ్వియస్లీ మదర్సే కదా ఇంకా మనకి మొత్తం. సో మమ్మీ అలా చేశారనమాట. ఇది నా క్రెడిట్ అసలు కానే కాదు. అండ్ ఇక్కడ మీకు నెయిల్స్ కనిపిస్తున్నాయి కానీ కూడా చాలా చాలా ఫ్రేమ్స్ ఉండేవి అనమాట. సో ఇంకా నా ఫ్రెండ్ వెకేట్ చేసింది కదా, తను తీసుకెళ్ళింది. చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి పెట్టుకున్నాం హాల్ ని. మేమంతా హాల్ యూజ్ చేయము అసలు యాక్చువల్లీ. అండ్ ఇక్కడ సోఫా అవన్నీ కూడా ఉండేవి. సో అవన్నీ కూడా మేము అన్ని డిస్మాంటిల్ అయిపోయినాయి. అంతగా యూజ్ చేయం హాల్ని. మోస్ట్లీ మేము రూమ్స్లోనే ఉంటాము. బట్ ఎప్పుడైనా పార్టీస్ ఏమైనా అయినప్పుడు, ఏమైనా మేము హోస్ట్ చేసినప్పుడు పార్టీ, ఏదైనా డిన్నర్, ఏదైనా పేరెంట్స్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళే హాల్ని యూజ్ చేస్తారనమాట. సో అది సో అది నా హోమ్ టూర్ వ్లాగ్ అనమాట. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకున్నాను. సో ఫైనల్లీ అలా టర్న్ అవుట్ అయ్యింది. ఇక్కడ వచ్చి మేము లంచ్ చేస్తున్నాం అనమాట. స్పెషల్ లంచ్ అమ్మ చేసింది. మిక్చర్ ఇది లేకపోతే చాలా కష్టం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడేమో మేము మెన్యూ చెప్తున్నాం అనమాట. చాలా టేస్టీ అసలు. ఇంకా అమ్మ వచ్చి ఉన్నారు కదా, ఇంకా అన్ని ప్యాకింగ్ కోసం అని చెప్పి. ఇక్కడ ఈ 2 చూడు భలే ఉంటాయి. అందంగా ఉన్నామమ్మా. మళ్ళీ తిరిగి వస్తాము. మళ్ళీ అన్ని ప్లేసెస్. నా స్లాట్ కాబట్టి కొంచెం దూమలై రావచ్చు, చూద్దాం. సో ఇక్కడ బిగ్ డెసిషన్ ఏంటి అంటే ఐఎమ్ మూవింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో ప్రస్తుతానికైతే అన్ని ప్యాకింగ్ అయితే చేపించేస్తాను. అక్కడ ఎక్కడ జాయిన్ అవుతాను ఏంటి అనేది ఇంకా నాకు క్లారిటీ లేదు. బట్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. పోస్ట్ ఎండి ఆప్షన్స్ అన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అది నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ యాజ్ ఎవ్రీ రెసిడెంట్ ఒక డౌట్ ఉంది, నాకు డౌట్ ఉంది పోస్ట్ ఎండి ఎలా ఉంటుంది అని. సో లెట్స్ ఎక్స్ప్లోర్ టుగెదర్. ఏమవుతుందో నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మని నేను ఇక్కడ సన్సెట్ స్పాట్కి ఒక దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. డైలీ ఎలా అవుతుందంటే ఇంకా రెసిడెన్సీ అయిపోయింది కాబట్టి వర్క్కి వెళ్ళేది ఏం లేవు. జస్ట్ అవి ఇవి కలెక్ట్ చేసుకునేవి, సర్టిఫికేట్స్ అవి ఇవి అలా ఉన్నాయన్నమాట. అండ్ ప్యాకింగ్ ఇంకా స్టార్ట్ చేసాం కానీ ఇంకా ప్రాపర్గా అన్నీ చేయడం లేదు. సో ఇంకా ఈ గ్యాప్లో కుదిరినప్పుడల్లా అమ్మకి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఫేవరెట్ స్పాట్స్, నేను తిరిగే స్పాట్స్ అన్ని చూపిస్తున్నాను అనమాట. అండ్ మమ్మీ కూడా చాలా హ్యాపీ అవన్నీ చూడడానికి. సో అందుకే ఇక్కడికి ఈ సన్సెట్ స్పాట్కి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ వ్లాగ్ ఇది చాలా ర్యాండమ్ ఫన్ వ్లాగ్, అసలు తీయాలి అనుకోలేదు. బట్ మమ్మీ హ్యాపీగా ఉంది, ఆ హ్యాపీనెస్ని ఎలాగైనా క్యాప్చర్ చేయాలి, నాకు మెమరీగా ఉంటుంది అని చెప్పి తీసా అనమాట.
అండ్ నన్ను చాలా మంది అడిగారు అసలు రెసిడెంట్ డాక్టర్గా శాలరీ ఎంత వస్తుంది, అది మీకు సరిపోతుందా లేదా ముంబైలో ఉండడానికి అని చెప్పి. నాకు కూడా రెసిడెంట్గా జాయిన్ అవ్వకముందు నాకు కూడా ఈ డౌట్ ఉండేది, అసలు స్టైపెండ్ వస్తుందా, పడుతుందా, వేస్తారా వాళ్ళు అని చెప్పి. సో దానికి క్లారిటీ ఇవ్వడానికి ఏంటి అంటే, ఎస్ మాకు ఇక్కడ నేను చేసే ఇన్స్టిట్యూట్లో అయితే మాకు స్టైపెండ్ వస్తుంది, ఇస్తారనమాట. బట్ ఎవ్రీ మంత్ అదే టైంకి ఇవ్వరు, కొంచెం డిలేస్ ఉంటాయి. సో ఆ డిలేస్ కొన్నిసార్లు మిడ్ మంత్ ఇస్తాడు 15కి, కొన్నిసార్లు 28th ఇస్తాడు, కొన్నిసార్లు 25th. సో అట్లా టైం అంటే ఒకటి ఫిక్స్ ఉండదు, వాడి ఇష్టం అనమాట, ఎప్పుడంటే అప్పుడు వేస్తూ ఉంటాడు. అండ్ అందులో చాలా కటింగ్స్ కూడా ఉంటాయి మాకు. అంటే చిన్న చిన్న వాటికే మోర్టాలిటీ మీట్ అటెండ్ అవ్వలేదని చెప్పి 3000 కట్ చేస్తాడు. అప్పుడప్పుడు ఏప్రిల్ వేసుకోకుండా కనిపించామనుకో అప్పుడు 3000 కట్ చేస్తాడు. అలాంటి వాటికి అనమాట, సిలి వాటికి కట్ చేసేస్తూ ఉంటాడు, రెడీగా ఉంటాడు అనమాట. మేమేమన్నా రెసిడెంట్ ఎక్కడైనా ఏదైనా తప్పు చేస్తూ, ఐ మీన్ తప్పు అని కాదు, ఇలాంటివి ఏమైనా స్కిప్ చేసి ఇలాంటివి ఉంటే రెడీగా ఉంటాడు కట్ చేయడానికి. సో అండ్ ఎప్పుడైనా మేము పంచ్ ఇన్ పంచ్ అవుట్ కూడా మిస్ చేస్తే కూడా కట్ చేసేస్తాడు. సో టయానికి అయితే పడవు. తీసుకెళ్తారు రోజు ఒకే ఇదే సన్సెట్ ఈవినింగ్ యాక్సిడెంట్ వెనక్కి వెళ్ళాలి. నువ్వు నీ స్పెక్ట్ నువ్వు ముంబై టిఫిన్స్ టేస్ట్ చేద్దాం. ఇద్దరం వేరే తీసుకుంటాం. నాకు ఎక్కువ ఉప్పు పడుతుందా? ఇవి నా మెమరీ కోసం. నీ మెమరీ కోసమే, కానీ ఇదంతా నీకు ఇదిగా కదా చక్కగా. ఇష్యూ చాలా బాగుంది. ఇష్యూ నువ్వు రోజు రొటీన్గా తినే పోహ, పొంగల్, వడ, కాఫీ చాలా బాగుంటుంది. కాఫీ చాలా బాగుంది. నీ జీవనాధారాన్ని ఈరోజు నాకు చూపించి అన్ని తినిపించావు. ఎగ్జామ్ టైంలో అట్లా అవి మాత్రమే తినేవాళ్ళం. అదైతే లైట్ గా ఉండి తొందరగా డైజెస్ట్ అయిపోయి లైబ్రరీ నుంచి వచ్చి ఇది డిన్నర్ లాగా తినేసేవాళ్ళ. తీరా నువ్వు బిర్యానీ తిందాం చికెన్ బిర్యానీ అనగానే బర్డ్ ఫ్లూ వచ్చింది. నో చికెన్ బిర్యానీ. ఎగ్జామ్ అయిపోయింది, హాయిగా తిందాంలే అనుకునేసరికి నో ఎగ్స్ అంటున్నారు, నో చికెన్ అంటున్నారు. చికెన్ లేకుండా ఎలా బతుకుతున్నావు నువ్వు? చికెన్ ఆపేసాను, నాన్ వెజ్ ఆపేసావు. కానీ యాక్చువల్లీ బాగా అనిపిస్తుంది అలా అన్ని ఆపేసి అయ్యప్ప టెంపుల్. ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికి? ఇస్కాన్ టెంపుల్. నెల్లూరు అనేది బాగా గుర్తుంచుకోవాలి, లేకపోతే నెల్లూరు అని వచ్చేస్తుంది. నెల్లూరు కార్గర్ కదా. అండ్ మాకు పడిన స్టైపెండ్లో అరౌండ్ 75,000 పడుతుంది అనమాట. ఎవ్రీ టైం అంతే పడదు, కటింగ్స్తో ఒక 65-68 అలా పడుతుంది. అందులో నా రెంట్ వచ్చేసి 20,000 అలా అవుతుంది. అండ్ బిల్స్ అవి ఇవి కలిపి అరౌండ్ 25-28 అవుతుంది అనమాట. అండ్ దానితో నా ఫుడ్ ఎక్స్పెన్సెస్ అదే చాలా ఎక్స్పెన్స్ అనమాట. ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఇంట్లోనే కుక్ చేసుకోము కదా, సో ఆల్మోస్ట్ నేను బయటే తింటాను. సో దానికి కూడా చాలా ఖర్చు అయిపోతుంది. సో అది కూడా అరౌండ్ 10,000-15,000 ఎవ్రీ మంత్ అయిపోతుంది. సో అరౌండ్ 40,000 నాకు కంప్లీట్లీ వీటిలోనే వెళ్ళిపోతుంది, జస్ట్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతుంది. నేను ఇంకా వేరేవి చూసి షాపింగ్ అని అవన్నీ ఇవన్నీ ఏవి కుదరవు. ఇంకా ఒకవేళ హైదరాబాద్ వచ్చాను అంటే అది ఇంకా బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ మంత్ ఇంకా జామ్ ప్యాక్ అయిపోయినట్టే నాకు. సో అవి చూసుకొని ఖర్చు పెట్టుకోవాలి. అండ్ సరే పోనీ నెక్స్ట్ మంత్ టైంకి పడిపోతుంది అంటే కాదు, నెక్స్ట్ మంత్ పడే వరకు నేను సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఎందుకంటే సడన్గా మన ఎమర్జెన్సీ వస్తే మనీ చాలా ఇంపార్టెంట్ కదా, మనకి ఇమీడియట్గా అవైలబుల్ ఉండాలి కదా. ఎందుకంటే పేరెంట్స్ ఎవరు నాతో ఉండరు. సో ఇమీడియట్గా కోసం నేను అలా ఉంచుకొని కొన్ని డిపాజిట్ అలా ఉంచుకొని పెట్టుకుంటాను అనమాట. సో అది నా మేనేజ్ చేయడం బాగా నేర్చుకున్నాను నేను ముంబైలో ఉన్నప్పుడు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇది చాలా లాంగ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇట్స్ గోయింగ్ టు బి మై ట్రావెల్ వ్లాగ్. ఇది అయ్యాక నేను ట్రిప్కి వెళ్ళాలని చెప్పాను కదా, దాని గురించి. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.